నమస్కారం. గుడివాడ అమర్నాథ్ గారు మన చోడవరం చేసిన వ్యాఖ్యల్ని మేమందరం కూడా ఖండించడం జరుగుతుంది. ఆయన అనితమ్మ గారిని విమర్శించే ముందు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. తండ్రి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, తాత ఎమ్మెల్యే, ఈయన కూడా మినిస్టర్ అయ్యాడు. మా అనితమ్మను అన్నట్టుగా గాలివాటానికి కొట్టుకొచ్చింది ఏమి కాదు. ఆవిడ స్వశక్తితో పార్టీ అధ్యక్షుడి మాట వింటూ, పార్టీకి విధేయతగా ఉంటూ, పార్టీ యొక్క సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ, పార్టీలో అంచెలంచెలుగా పొలిట్ బ్యూరో అందుకుని 2014 సంవత్సరం ఇక్కడ ఎమ్మెల్యే చేయడం జరిగింది. మీరు ఎవరో నేను కామెంట్ చేశారు 2019లో సీట్ ఇవ్వలేదని. సీట్ ఇవ్వక అక్కడ అడ్జస్ట్మెంట్ జరగడం వల్ల జరిగింది. కానీ మీకు మాత్రం సీట్లు లేక మీరు మీరే గాలివాటం కొట్టుకుపోయారు. అనకాపల్లి అనుకున్నారు, తర్వాత ముందు ఇంకో చోట అనుకున్నారు, తర్వాత ఇంకో చోట అనుకున్నారు. అవేమి లేక మళ్ళీ గాజులోకి తీసుకెళ్ళేశారు. అక్కడ మా పార్టీ అధ్యక్షుడి చేతిలో రాష్ట్రం మొత్తం మీద 2024 ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో ఓడిపోయినటువంటి ఘనత మీది. అంతేగాని 95,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు మీరు. అది కూడా ఒక రికార్డు స్టేట్ మొత్తం మీద. అది జ్ఞాపకం వచ్చాడు. మీరు గాలివాటానికి పోయే వ్యక్తి, కానీ అనితమ్మ గాలివాటానికి వచ్చే వ్యక్తి అయితే 2024 ఎన్నికల్లో మా పాయకరవణ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించి గెలుపు సాధించింది ఆవిడ. మీరు ఆ విషయంలో ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసుకోండి. మీరు గాలివాటానికి పోయి గాజువాకలో అత్యధిక మెజార్టీతో ఓడిపోయారా, లేకపోతే మా అనితమ్మ అత్యధిక మెజార్టీతో గెలిచిందా? మీరు గాలివాటం అంటే మీది గాలివాటం. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి ఫ్యామిలీ మీరు. ఇంత తండ్రి తాత ద్వారా మీరు ఆ పదవి పొందారు, గుడివాడ సర్నేం పెట్టుకుని. కానీ అనితమ్మ ఫ్యామిలీ ఎవరో రాజకీయాలు లేరు. అందరూ ఉద్యోగాలు చేసుకుని అందరూ నిజాయితీగా నీతిగా బతికిన ఫ్యామిలీలో ఆవిడ ముందుకొచ్చి రెండోసారి పాయకాడు ఎమ్మెల్యే గెలిచారు ఆవిడ. మీరు కరెక్ట్గా మీరు ఆలోచించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుందండి. ఇక రెండో విషయం, మీరు మేకప్ విషయానికి వచ్చారు. ప్రతి స్త్రీ ఏ ఇంట్లో అయినా సరే భారతదేశంలో అలంకరణ అంటే చాలా ఇష్టం. ఒక చీర అవని, పువ్వులు అవని, లేదా ఆభరణాలు అవని, లేదా తయారవడానికి అవని, దేనికైనా సరే ప్రతి స్త్రీకి కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. అటువంటిది మీరు మేకప్ పుట్టి అనడం కాదు. మీరు ఇంకా రంగు తక్కువ అంటున్నారు. మా మేడం దగ్గర ఉన్నటువంటి మీరు రాలిపోయినటువంటి పటికలు పుట్టి పెట్టుకున్నారు. మీరు రాసుకోండి, కొంచెం కలర్ బాగుంటుంది. అంతేగాని మీరు వేరేగా మా అనితమ్మను విమర్శిస్తే అది పద్ధతి కాదు, సబబు కాదు. ఆడవాళ్ళండి వాళ్ళకి అలంకరణ అంటే ప్రియం. మీరు గమనించండి, పాత హిస్టరీలు ఎంత జరిగాయండి, అన్నీ ఉంటుంది. ఒక సీతాదేవి జోలికి వచ్చి రావణుడు పోయాడు. ఒక ద్రౌపది జోలికి వచ్చి కౌరవులు అందరూ నాశనం అయిపోయారు. ఆ విధంగా ఒక ఆడవాళ్ళ జోలికి వస్తే పురాణాలు ఉన్నాయి. మీకు కూడా ఆ చరిత్ర పట్టకుండా చూసుకోండి. మీరు ఇంకొక విషయం, మీరు పార్టీకి అతని ప్రజలకి సేవ చేయడానికి అని చెప్పేసి మంత్రి పదవులు ఇచ్చి మీ సెక్యూరిటీ నిమిత్తం బీప్ కార్ ఇస్తుంది గవర్నమెంట్, గన్మ్యాన్ ఇస్తుంది సెక్యూరిటీ నిమిత్తం. మీరేదో మీ తండ్రి ద్వారా వచ్చిన వారసత్వం కాదు, లేదా మీ తాత ద్వారా వచ్చిన వారసత్వం కాదా కారు. ప్రజల సొత్తుతోటి ప్రజల యొక్క నాయకులకి సెక్యూరిటీ ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి కారు అది. అంతేగాని అది ఈ కారు మీరు వాడారు నేను వాడారు కాదండి. మా ఏరియాలో ఒక కారు తిరుగుతుంది, మీరు ఇంతకుముందు తిరిగివారు ఆ కారు అనుకుంటారు. అది కాదు, అది గవర్నమెంట్ కారు. అది ప్రజల సొత్తుతోటి ప్రజల గురించి పనిచేసినటువంటి వ్యక్తులకి సెక్యూరిటీగా ఇచ్చినటువంటి కారు అది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారండి, ఎమ్మెల్యే వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. అలాగే వెహికల్స్ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వాటిని అలా కేటాయిస్తుంటారు. అంతేగాని మీరు వాడేసిన కారు ఆ విధంగా విమర్శించడం చాలా తప్పు. మీరు కొంచెం పద్ధతి ఎరిగి విమర్శించినట్టయితే రాజకీయ విమర్శలు లేకపోతే డెవలప్మెంట్ చేస్తే మంచిది. ఇంకొక విషయం అంటే, మీరు అభివృద్ధి గురించి నిన్న మీ నాయకులు చెప్పారు. మీ నాయకులతో గురించి మీరు మా మండలకు ఇచ్చేసిన టైంలో సీతమ్మ వారి కొండ మీదకి మీరు ఒకసారి వెళ్ళడం జరిగింది. మీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత కొండ మీదకి రోడ్డు ఏం చేస్తామని ప్రామిస్ చేశారు. మేము ఇచ్చింది 2 years అయిపోయింది. మేము ఈ టీడీపీ గవర్నమెంట్ 2 years అయిపోయింది. మేము మినిస్టర్గా చేసిన 2.5 years 4.5 years అయింది. ఇప్పుడు వచ్చి దానికి ఒక బస్తా సిమెంట్ కానీ ఒక గంబేళ పెక్క కానీ ఆ రోడ్డుకి వేసినటువంటి దాఖలాలు కాదు. ఒకటి చాలు మీ మర్చితోనకి. మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో మీకు కావాలంటే రండి, చూపిస్తాం. ఓపెన్గా తిరుగుతానండి. ఏ ఊరైతే ఎన్ని రోడ్లు మేము వేసామో ఈ గవర్నమెంట్లో
ఆ గవర్నమెంట్లో ఎన్ని రోడ్లు వేశారో మీరు చెప్పండి, మేము చూపిస్తాం. కళ్ళకు కట్టినట్టు మేము చూపించగలం. మీరు వస్తారంటే రండి. ఇప్పుడు వేరే చోటకి జిల్లా అంతా వద్దు, మా పాయగడ మండలంలోనే చూద్దారండి. విమర్శించే ముందు ఎక్కడ ఏం డెవలప్మెంట్ అయింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ఒకసారి అవలోకనం చేసుకుని విమర్శిస్తే కొంచెం పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ఇక మీద విమర్శించినట్లయితే అధికారంలో ఉన్నటువంటి మేము, అధికారం కోల్పోయిన మీరు ఏ విధంగా లాస్ట్ 5 years మీరు డెవలప్మెంట్ చేశారు, ఈ 2 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసాం, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారో దాని మీద చర్చకైతే మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ విధంగా ఛాలెంజ్ చేస్తున్నాం.